ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. అద్భుత వాస్తవాలతో కూడిన సందేశాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. విక్టోరియా రాణి తన పెండ్లిలో ధరించిన వివాహ గౌనును మీరు ఎప్పుడైనా చూసారా? 1840వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున రాణి విక్టోరియా తన కాబోయే ప్రియమైన భర్త ఆల్బర్ట్తో కలిసి సెయింట్ జేమ్స్ ప్యాలెస్లోని చాపెల్ రాయల్లోనికి ప్రవేశించినప్పుడు అది ఆమె జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. ఆమె హుందాగా నడుస్తూ వస్తుండగా డజను మంది తోడి పెళ్లి కూతుర్లు ఆమె పొడవైన సుందరమైన గౌనును పట్టుకున్నారు. సున్నితమైన లేసు అంచులతో కూడిన ఆ గౌను స్వచ్ఛమైన తెలుపు రంగులో అద్భుతంగా మెరుస్తోంది. ఇది నేటికి క్రైస్తవ వివాహములో ఒక ట్రెండ్గా కొనసాగుతోంది. ప్రియులారా, ఈ ఉదంతాన్ని నేను ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, దేవుని వాక్యము క్రీస్తు వధువైన సంఘము యొక్క వస్త్రాలను ముడత గాని మచ్చ గాని అట్టిది మరి ఏమీ లేనివిగా అభివర్ణిస్తోంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని చూడండి. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియులారా, దేవుడు వధువు సంఘము యొక్క వస్త్రాలు ముడత కలంకము లేని వస్త్రాలుగా అభివర్ణిస్తున్నాడు. అయితే ఈరోజు దోషపూరితమైన వ్యక్తులతో నిండిన సంఘం అంత పరిశుభ్రంగా మనోహరంగా ఎలా మారుతుంది? ప్రియులారా, సంఘము తన సొంత ప్రయత్నాల ద్వారా క్రియల ద్వారా శుభ్రపరచబడనేరదు. యెషయా గ్రంథం 64:6 ప్రకారం మన నీతి క్రియలన్నీ మురికి గొడ్డల వలె కనబడతాయి. అయితే సంఘము కొరకు క్రీస్తు తన్ను తాను అర్పించుకున్నప్పుడు చిందించబడిన రక్తము ద్వారా నిష్కలంకమైన నీతితో కప్పబడిన తెల్లని వస్త్రములను మనము పొందుకుంటాం. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో యెషయా ఇలాగూ ప్రవచిస్తున్నాడు: రండి, మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. అనగా క్రీస్తు రక్తమే మన ఆధ్యాత్మిక వస్త్రములను పరిశుభ్రమైన తెల్లని వస్త్రములుగా మార్చగలదు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనములో తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను అని మనము చదువుతాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, క్రీస్తులో నీవు పరిశుద్ధపరచబడ్డావు. మన ప్రవర్తనే మన వస్త్రము. ముడతలేని ప్రవర్తన, మచ్చలేని ప్రవర్తన, పాపము లేని ప్రవర్తన, కలంకము లేని ప్రవర్తన, అట్టి తెల్లని వస్త్రము యేసు తన వధువునకిచ్చి తన ప్రక్కన నిలవబెట్టుకుంటాడు. ఆ తెల్లని వస్త్రములతో విక్టోరియా రాణి తన భర్త సరసన నిలబడినట్లు మనమందరము మన వరుడైన యేసు సరసన ఆయన ఇచ్చిన నీతి క్రియలనే వస్త్రములతో నిలవబడి ఆయనతో వివాహము చేసుకోబడతాము. అది ఎంతో అద్భుతమైన విషయము. ప్రియులారా, ఆ సంభవము కొరకై మనము ఎదురు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు మా ప్రవర్తన అనే వస్త్రమును ముడత మచ్చ డాగు లేని వస్త్రంగా మార్చే దేవుడు. ఈ మాటలు వింటున్న మా వీక్షకుల యొక్క ప్రవర్తనపై నీ పరిశుద్ధ రక్తమును చిలకరించి వారిని పవిత్రపరిచి నీ సాక్షులనుగా వాడుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.